వెల్కమ్ బ్యాక్. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తెలిసో తెలియకో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో చెయ్యి వేసింది. తమ ఆరాధ్య దైవానికి అవమానం జరిగిందంటూ మండిపడుతున్నారు భక్తులు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిపై మర్రి వెంకట నరసింహారెడ్డి రాసిన వివాదాస్పద గ్రంథం దుమారాన్ని రేపుతోంది. వినరావో నరుడా, బ్రహ్మం మాట పొల్లుబోదురా, కాల జ్ఞానం కల్లగాదురా. వినరావో నరుడా, ప్రభుత్వములే మారేను, ప్రజారాజ్యమే వచ్చేను, చట్టాలెన్నో తెచ్చేను, జనులను తికమక పెట్టేను. వినరావో నరుడా, బ్రహ్మం మాట పొల్లుబోదురా, కాల జ్ఞానం కల్లగాదురా. వినరావో నరుడా. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అంతా కల్పన. ఆయన చెప్పింది అసలు కాలజ్ఞానమే కాదు. బ్రహ్మంగారి పేరిట ఉన్న ఆధ్యాత్మిక తత్వాలన్నీ పురాణాల నుంచి కాపీకొట్టి ప్రచారంలో పెట్టినవే. ఇలాంటి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు డాక్టర్ మర్రి వెంకట నరసింహారెడ్డి రాసిన గ్రంథంలో ఉన్నాయి. వీటితో పాటు వీరశైవులు, శ్రీ వైష్ణవుల గోళకీ మఠాలు, రామానుజ కోటాలు, సానికొంపలంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు రచయిత. ఇంతటి వివాదాస్పద గ్రంథాన్ని తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆవిష్కరించారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈ గ్రంథాన్ని స్పాన్సర్ చేశాయి. సంపాదిస్తే సంపద పన్ను, ఖర్చులు చేస్తే వేడుక పన్ను, కాలం దేది చచ్చాడంటే ఉన్నది ఊచుకపోయే పన్ను. వినదా ఓ నరుడా. ఈ గ్రంథం మీద విశ్వబ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. తాము ఆరాధ్య దైవంగా కొలిచే మన కాలం మహనీయుడి మీద ఈ నిందలేంటని మండిపడుతున్నారు భక్తులు. గ్రంథాన్ని వెంటనే నిషేధించి రచయితతో పాటు స్పాన్సర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్రహ్మంగారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం. బ్రహ్మంగారు ఆనాడే హరిజనులను, ముస్లింలను కానీ, హరిజనులను కానీ, గిరిజనులను కానీ తన శిష్యులుగా స్వీకరించి సనాతన ధర్మం వైపు ఆయన వచ్చే విధంగా వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళ లోపల పాపభీతి పెంచి సన్మార్గం వైపు నడిపించినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త. అటువంటి వీరబ్రహ్మం గారిని జీవితం ఒక కట్టుకథ అని రాయగలిగినటువంటి ఈ రచనలను ప్రోత్సహించడం అనేటువంటిది తెలుగు విశ్వవిద్యాలయం తప్పు. దీన్ని తెలుగు విశ్వవిద్యాలయం వారు, రాష్ట్ర సాంస్కృతిక మండలి వారు ఈ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి. ఈ విషయమే క్షమాపణలు కూడా విశ్వబ్రాహ్మణ జాతిలోకి యావత్ బ్రహ్మంగారి భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. బ్రహ్మంగారి చరిత్ర అంతా కల్పనేనట్టు రచయిత ఏ ఆధారంతో రాశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు. వినరావో నరుడా, బ్రహ్మం మాట పొల్లుబోదురా, కాల జ్ఞానం కల్లగాదురా. సొంతిల్లు సమకూరుతుందన్న ఆశతో బ్యాంకుల్లో అప్పులు తెచ్చి మరీ డబ్బు చెల్లించారు. 2 ఏళ్లు గడిచినా ఇల్లు చేతికి రాలేదు. మరోవైపు అప్పు చెల్లించమంటూ బ్యాంక్ అధికారుల ఒత్తిడి ఎక్కువైంది. దీంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు రాజీవ్ స్వగృహ లబ్ధిదారులు. నగరంలోనే ఆగిపోయిన కర్నూలు కాదంబరి టౌన్షిప్పై ప్రత్యేక కథనం. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేస్తుందనుకున్న రాజీవ్ స్వగృహ పథకం దాన్ని పీడకలగా మార్చేస్తోంది. లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. కర్నూలులోని కాదంబరి టౌన్షిప్పే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 28 కోట్ల రూపాయల వ్యయంతో కర్నూలులో 200 ఇళ్లు నిర్మించాలని 2008లో నిర్ణయించారు. ఇందుకోసం లబ్ధిదారులు 2010లో దాదాపు 23 కోట్ల రూపాయలు చెల్లించారు. కొంతమంది బ్యాంకుల్లో రుణాలు తీసుకోగా మరికొంతమంది ప్రైవేట్ అప్పులు సైతం తీసుకున్నారు. కానీ ఇక్కడ నిర్మాణాలను సగంలోనే ఆపేసి తాము చెల్లించిన డబ్బుతో రాజీవ్ స్వగృహ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. కర్నూలులో కట్టిన డబ్బును ఇక్కడే వాడకుండా హైదరాబాద్ బండ్లగూడ, జవహర్ నగర్ లో ఉపయోగించి తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి ఇక్కడ వర్క్ నిలబడిపోయింది కంప్లీట్గా. ఆ డబ్బులన్నీ అక్కడ బండ్లగూడ, జవహర్ నగర్ లబ్ధిదారులు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అనే నిబంధనలను ఉల్లంఘించి అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ శాలిని మిశ్రా గారు కంప్లీట్గా లబ్ధిదారులకు అన్యాయం చేసేసి ఇప్పుడు డబ్బులు లేవు కార్పొరేషన్లో అని చెప్పేసి చేతులు ఎత్తేయడం జరిగింది. 2 ఏళ్ల క్రితం లోన్లు తీసుకుని డబ్బు చెల్లిస్తే ఇప్పటికీ ఇళ్లు చేతికి రాలేదని, వరద బాధితుల కోసం కేవలం ఏడాది వ్యవధిలో టీవీ9 1250 ఇళ్లు నిర్మించి ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు లబ్ధిదారులు. రాజీవ్ స్వగృహ అధికారులు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
గవర్నమెంట్ TV9 వాళ్ళ సహకారంతో మా కళ్ళ ముందరనే వాళ్ళు వచ్చేసి 1300 ఇండ్లను ఏర్పాటు చేసినారు. వాళ్ళు అయితే ఇప్పుడు సంసారాలు అయితే చేస్తున్నారు హ్యాపీగా, ఫ్రీగా వచ్చేసి వాళ్ళు చెప్పినారు. మేము డబ్బులు పెట్టినా కానీ మాకు పరిస్థితి అగమ్మ వచ్చిందని దీనిలో చేరి రాజీవ్ సౌకులో చేరి లాస్ట్కు మాకు వచ్చేసి అప్పుల బాధ అయిపోయినాము. నిధులు లేకే కాదంబరి టౌన్షిప్ ఆగిపోయిందని అంగీకరిస్తున్నారు అధికారులు. మరి లబ్ధిదారులు చెల్లించిన మొత్తం ఏమైందంటే మాత్రం సమాధానం లేదు. ప్రభుత్వమే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలంటున్నారు. ఏదైనా గవర్నమెంట్ ఏదన్నా వీళ్ళపైన కొంచెం స్పందించి సాయం చేస్తే ఏదైనా అడిషనల్గా వేరే బడ్జెట్ కానీ వేరే బ్యాంకర్స్ ద్వారా మళ్ళీ అడిషనల్ లోన్ ఇప్పించి ఈ కార్పొరేషన్కి సాయం చేస్తే తప్పకుండా తొందరలో పూర్తి చేయడానికి ఈ అధికారులు కూడా మంచి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం స్పందించకుంటే సగం పూర్తయిన ఈ నిర్మాణాలన్నీ శిథిలావస్థకు చేరుకుంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. వెంటనే ఇళ్ల నిర్మాణమన్నా పూర్తి చేయండి, లేదంటే కట్టిన డబ్బైనా తిరిగిచ్చేయమంటున్నారు. భారత్లో షారూఖ్ ఖాన్ భద్రత మీద ఓ ఉగ్రవాద సంస్థకు బెంగ పుట్టుకొచ్చింది. ఇండియాలో షారూఖ్ రక్షణ కరువైందని, ఆయన వెంటనే పాకిస్తాన్కు వచ్చి స్థిరపడాలంటూ ఉగ్రవాద నేత సయీద్ పిలుపునిచ్చారు. వీరికి వంత పాడుతూ షారూఖ్కు భద్రత కల్పించమని పాకిస్తాన్ భారత్కు విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్ ఉచిత సలహాపై కాంగ్రెస్, బీజేపీలు మండిపడుతున్నాయి. కళాకారులకు మతం, కులం ఆపాదించడం తగదు. ఇది జగమెరిగిన సత్యం. కానీ పాకిస్తాన్ నేతలకు ఈ విషయంలో ఏమాత్రం అవగాహన లేదు. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ పుట్టింది భారత్లో, నటిస్తుంది హిందీ సినిమాల్లో. ప్రపంచవ్యాప్తంగా కింగ్ ఖాన్ కు అభిమానులున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం షారూఖ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ముస్లింలందరినీ ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, తనకు కూడా ఈ విషయంలో చాలాసార్లు బెదిరింపులు వచ్చాయన్నారు షారూఖ్. అంతే, ఈ వ్యాఖ్యలనే అటు ఉగ్రవాదులు, ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. భారత్లో షారూఖ్ కు తగిన భద్రత లేదని, పాకిస్తాన్ కు వచ్చి స్థిరపడాలని లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ ఆహ్వానించారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా షారూఖ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. కింగ్ ఖాన్ కు సెక్యూరిటీ పెంచాలని కోరారు పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్. షారూఖ్ ఖాన్ పుట్టిందే భారత్లో. ఆయన భారత పౌరుడిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. కళాకారులను అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. షారూఖ్ ను తప్పుగా అర్థం చేసుకోవద్దని భారత సోదరులకు విజ్ఞప్తి. ఆయన చాలా పెద్ద స్టార్. షారూఖ్ పై పాకిస్తాన్ నేతల వ్యాఖ్యలపై భారత్ మండిపడుతోంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు రెహమాన్ మాలిక్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాయి. रहमान मलिक को कोई अधिकार नहीं है कि वो भारत में किसको सुरक्षा दें और नहीं दें इस पर. పాకిస్తాన్ మంత్రి ముందు తన ఇంటిని చెక్కబెట్టుకోవాలి. భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించే ప్రసక్తే లేదు. భారత్లోని మైనార్టీలకు పాకిస్తాన్, హఫీజ్ సయీద్ లాంటి నేతల నుంచి ముప్పు ఉంది. ఈ వ్యవహారంపై కేంద్రం పాక్ హైకమిషనర్ను పిలిపించి వివరణ అడగాలి. मैं बहुत जिम्मेदारी से कहना चाहता हूं कि भारत सरकार को सख्त प्रोटेस्ट करना चाहिए. అయితే శివసేన కూడా రెహమాన్ మాలిక్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ కోతలకు తోడు సర్ఛార్జీలతో పవర్లూమ్ పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఒక్కసారిగా 50% వరకు బిల్లులు పెరగడంతో చెల్లించడం కష్టంగా మారిందంటున్నారు నేతన్నలు. ప్రభుత్వం తన విధానాలను ఉపసంహరించుకోకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని వారు హెచ్చరిస్తున్నారు. పవర్ లూమ్స్ పై ఆధారపడిన కరీంనగర్ నేతన్నలు పవర్ బిల్లులు చూసి భీతిల్లుతున్నారు. ఒక్కసారిగా బిల్లు రెట్టింపవడంతో ఆందోళన చెందుతున్నారు. 6 సంవత్సరాల క్రితం నేతన్నలు తీవ్ర ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం స్పందించింది. కుటుంబాలు చిన్నాభిన్నమవుతుంటే ప్రభుత్వం చేయూతనివ్వాలని నిశ్చయించింది. వచ్చిన బిల్లులో 50% ప్రభుత్వం భరించింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని బతుకు జీవుడా అని రాత్రి పగలు కష్టపడి ఇప్పుడిప్పుడే అప్పుల ఊబి నుంచి బయటపడుతున్న నేతన్నలను విద్యుత్ సర్ఛార్జీలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. సర్ఛార్జీలతో 50% పెరిగిన బిల్లును చూసి నేతన్నలు పూర్వస్థితిని గుర్తుకు తెచ్చుకుని కుమిలిపోతున్నారు. గతంలో చూస్తే మేము ఒక బిల్లు మీద ఈ బిల్లుకు మాకు వచ్చేసి 1100 వచ్చేది, ఈరోజు 2100 రూపాయలు వచ్చింది. 1000 రూపాయలు అదనంగా మేము భార్యాభర్తలం పిల్లలు అందరం కలిసి వ్యవస్థనే ఒక నెలకు ఒక 3000 రూపాయల దాకా మాకు ఆదాయం వస్తుంది. దీనిలో అదనంగా 1000 రూపాయలు పోతే మేము తినడం ఎట్లా, ఇంటికి బతుకు ఎట్లా? పవర్లూమ్ యజమాని మాకు గతంలో ఒక 2010లో నుంచి ఇప్పటి వరకు 4 నెలల క్రితం వరకు
700, 800 వచ్చే బిల్లు ఇప్పుడు దాన్ని 1800 రూపాయలు అయింది. 1800 రూపాయలు వస్తుంది. ఎక్స్ట్రా 1100 రూపాయలు మళ్ళీ ఎఫ్ఎస్ చేస్తుంది. దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు గిట్టుబాటు అవుతుంది. మూతపడు కొన్ని సంస్థ ఇలాగే ఉంటే కొన్ని రోజుల వరకు మూతపడే అవకాశం కూడా ఉన్నది. కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లతో పాటు గర్షకుర్తి, కొత్తపల్లి, కమలాపూర్, ఆర్నకొండ, జూబ్లీనగర్ తదితర ప్రాంతాల్లో పవర్ లూమ్స్ పై ఆధారపడి నేతన్నలు వస్త్రాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్క సిరిసిల్లలోనే 30,000కు పైగా పవర్ లూమ్స్ ఉన్నాయి. సర్చార్జీ భారంతో 4 లూమ్స్ ఉన్న కార్మికులకు గతంలో 2,000 ఉన్న బిల్లు ఇప్పుడు 4,000 అవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో అప్పులు తెచ్చి బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోలుకుంటున్నాం అనుకునే తరుణంలో వేలకు వేలు బిల్లులు రావడంతో మళ్లీ అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఛార్జీలు బాగా పెరుగుతున్నాయి, ఖర్చులు బాగా వస్తున్నాయి. మళ్ళీ ఇందులో కరెంటు బిల్లు సుధా బాగానే వస్తుంది. 1,200 దాకా వస్తే మేము బతుకుదేరు లేకుండా అయిపోయింది. 1 నెల ముందు మేము బిల్లు కట్టకపోతే కరెంటు వాళ్ళు వచ్చి కట్ చేసిండ్రు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి బదలు ఖర్చుకొని మళ్ళీ కరెంటు బిల్లు కట్టినాము. ఇప్పుడు మళ్ళీ 1,200 రూపాయల బిల్లు వచ్చింది. ఇక ఇప్పుడు మేము సాంచలు బంద్ పెట్టుకుండా అవుతుంది మొగ్గాలు. నాకు ఒక 2 పవర్ లూమ్లు ఉన్నాయి. ఇన్ని రోజులు మాకు కరెంటు బిల్లు 500, 600 వచ్చిన కరెంటు బిల్లు ఇవాళ సర్చార్జీ గవర్నమెంట్ సర్చార్జ్ చేసి గత 3 నెలల నుండి మాకు మొయ్యలేని భారంగా చేసింది. ఈ బిల్లు ఇలాగే కొనసాగితే మళ్ళీ మేము భీమండికి పోయే భీమండికి పోయేటట్టు చేస్తుంది గవర్నమెంట్. గతంతో పోల్చితే ఇప్పటికీ కనీసం ఒక 600, 700, 800, 1000 రూపాయల నుండి పెరిగి వస్తుంది. ఇప్పుడు మాకు అధికారులను అడిగితే ఎవరు సమాధానం చెప్తారు. అందులో మాకు ఈ కరెంటు కొరత బాగా అయిపోతుంది. దీంతో కూడా మాకు ఈ కరెంటు లేక మాకు ఈ రోజు 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు కరెంటు ఓట్ల మాకు గిట్టుబాటు ధర కాక మేము కూడా రోడ్డున పడే కాలం వస్తుంది. ఓ పక్క పవర్ కట్, మరో పక్క పవర్ బిల్, అందుబాటులో లేని ముడి సరుకు, ఇలా ఎన్నో ప్రయాసాలు కోర్చి వస్త్రాలు ఉత్పత్తి చేసినా మార్కెట్లో సరైన డిమాండ్ లేదని నేతన్నలు వాపోతున్నారు. దీంతో మళ్లీ అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి సర్చార్జీల భారం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. పెద్ద ఆసుపత్రిలో పసికందులు మాయమైపోతున్నారు. సర్కారీ దవాఖానాల్లో పురుడు పోసుకున్న పేద తల్లులు దగా పడుతున్నారు. నవమాసాలు మోసి కన్నబిడ్డలు పుట్టగానే గల్లంతవుతున్నారు. దీంతో బిడ్డలను పోగొట్టుకుంటున్న తల్లుల ఆవేదనకు అంతే లేకుండా పోతోంది. అయినా ఆసుపత్రి అధికారులు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. తల్లి మనసు తల్లడిల్లుతోంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డ పక్కలో నుంచే మాయమైపోవడంతో అమ్మ ఆవేదనకు అంతు లేకుండా పోయింది. కోడుమూరు మండలం వెంకటగిరికి చెందిన సరస్వతి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో గత మంగళవారం పండంటి మగబిడ్డను ప్రసవించింది. వారం తిరగకుండానే శిశువు మాయమైంది. అమ్మ పొత్తిళ్లలో పడుకున్న చిన్నారిని తెల్లవారుజామున ఎవరో అపహరించారు. దీంతో సరస్వతి కన్నీరు మున్నీరవుతోంది. కన్న తల్లి కడుపు కోత తట్టుకోలేకపోతోంది. 3 గంటల దాకా మేల్కొనున్నాం. 3:30 అప్పుడు పాలిచ్చి పండుకున్నాము. ఇద్దరం తల్లి బిడ్డ పండుకున్నాక 3:30 కల్లా జరిగింది. ఇంకా ఎత్తుకుపోయింది. నాకు వీళ్ళ మీద అనుమానం ఉంది. 7 జిల్లాలకు పెద్ద తలకాయ లాంటి కర్నూలు పెద్దాసుపత్రిలో గత 2 ఏళ్లలో 3 పసిపిల్లలు మాయమయ్యారు. అపహరణకు గురైన చిన్నారుల్లో ఒక్కరు కూడా ఇంతవరకు దొరకలేదు. ప్రభుత్వాసుపత్రిలో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఉన్నా ఫలితం లేకుండా పోయింది. పసికందు మాయమైతే బాధ్యత తల్లిదండ్రులదే కాని తమది కాదంటున్నారు డాక్టర్లు. చేద్దాంలే అనుకున్నాము. ఈ లోపల వాళ్ళు ఇది లాస్ట్ డే బేబీ బిడ్డను ఒకసారి వాళ్ళ తల్లికి అప్పచెప్పేసిన తర్వాత పొద్దున్న మళ్ళీ అగైన్ మేము సెక్స్ అది కూడా వెరిఫై చేసుకుంటాం. వాళ్ళు పుట్టిన బిడ్డ ఇది కరెక్ట్ గా ఉందా లేదా అనేది అన్ని ఎంక్వైరీ చేసుకుంటాం. పేషెంట్ నిన్న రౌండ్స్ లో కూడా ఏం కంప్లైంట్ కూడా చెప్పలేదు. పసికందు మాయమైన సంఘటనపై విచారణకు ఓ కమిటీ నియమించారు ఆసుపత్రి అధికారులు. సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తెల్లవారుజామున 3:30 గంటలకు బేబీని బయటికి తీసుకుపోవాల్సిన అవసరం లేనే లేదు. ఎక్కడ తీసుకుపోతున్నప్పుడు దాన్ని సెక్యూరిటీ గమనించి దాన్ని ఆపిండాల్సింది. మెయిన్గా దీంట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ అని చెప్పి నాకు ఒకటి అర్థమవుతా ఉంది. వారి మీద కఠినమైన చర్యలు తీసుకుని సిబ్బందిని తొలగించే చర్యలు కూడా తీసుకుంటున్నాను నేను. పెద్ద ఆసుపత్రిలో పసికందులు మాయమవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు.
అడవిలో ఉండాల్సిన ఏనుగుల మంద ఊళ్లపై పడుతోంది. పంటలను నాశనం చేయడమే కాకుండా గజరాజులు జనాలపై కూడా దాడులకు పాల్పడుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చిన ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని వాపోతున్నారు చిత్తూరు జిల్లా వాసులు. ఏనుగుల బీభత్సంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదంటూ వాపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు నుంచి తరలిస్తున్న ఏనుగులు సరిహద్దు గ్రామాల్లో విధ్వంసానికి పాల్పడుతున్నాయి. పంటలను, తోటలను నాశనం చేస్తున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తమిళనాడు సరిహద్దు కృష్ణగిరి ఫారెస్ట్ ఏరియా, కర్ణాటక సరిహద్దు బెదనకుప్పం నుంచి చిత్తూరులోకి ఎంట్రీ ఇస్తున్న ఏనుగుల మంద సీన్ సితార్ చేస్తున్నాయి. ముఖ్యంగా కుప్పం ఏరియాలో ఏనుగుల అలజడి ఎక్కువగా ఉంది. రాయల్ ఎలిఫెంట్ శాంచురీ చుట్టుపక్కల ఊళ్ళు మాయదారి ఏనుగుల దాడులతో గజగజలాడుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చిన ఏనుగుల మంద శాంతిపురం మండలంలో హల్చల్ చేశాయి. అక్కడి నుంచి కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయాల్లోకి చొరబడ్డాయి. దాదాపు 30 ఏనుగులు గుంపుగా రావడంతో రైతుల్లో కలవరం మొదలైంది. భయపడినట్టుగానే ఏనుగుల మంద పంట పొలాలపై తమ ప్రతాపం చూపిస్తున్నాయి. పుచ్చకాయలు, బంగాళదుంప, చెరుకు, వరి పంటలను ధ్వంసం చేశాయి. పంటలను నాశనం చేయడమే కాదు, మాయదారి ఏనుగులు జనాలపై కూడా దాడులకు తెగబడుతున్నాయి. గుడిపల్లి మండలం అత్తినత్తం దగ్గర మునెప్ప అనే రైతును బలి తీసుకున్నాయి. ఏనుగుల విధ్వంసానికి కారణం ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రాంతంలో జరుగుతున్న మైనింగేనని ఆరోపిస్తున్నారు స్థానికులు. దారి తప్పొచ్చిన ఏనుగులను అడవిబాట పట్టించేందుకు అధికారులు రంగంలో దిగారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వారి పక్కన ఒక గుంపు వస్తూ ఉంటే మేము కూడా వాళ్ళకి చెప్పేసాం ముందుగా, ఎటువంటి పరిస్థితుల్లో మీరు 4-5 రోజులు గేనుగులు ఎక్కి తరలించిపోయే వరకు ఎవరు కానీ బాంబులు మీరు పట్టద్దండి, దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి అని చెప్పేసామండి. ముందుగా మేము ప్రికాషన్స్ ఇచ్చినాము. నెక్స్ట్ ఏమంటే రైల్వే ట్రాక్ దాటేటప్పుడు కూడా మేమేం చెప్పామంటే స్టేషన్ మాట దగ్గర పోయేసి ఏనుగులు ట్రాక్ దాటుతుందండి, ఏదైనా ట్రైన్స్ వస్తామంటే స్లో చేయించండి, అక్కడ నిలిపి కూడా చెప్పినామండి. వాళ్ళు కూడా కాషన్స్ ఇచ్చినామండి. మేము ఏనుగుల దాడుల మూలంగా ఏటా అపార నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఏనుగులను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలనేది వాళ్ల డిమాండ్.